గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. మరైతే డే 2కి సంబంధించినటువంటి ఆన్సర్స్ను ఒకసారి స్పీడ్గా చెక్ చేసుకుందాము. క్రింది వాటిలో కనిష్ట సహజ సంఖ్య ఏది? విచ్ ఈజ్ ద స్మాలెస్ట్ న్యాచురల్ నంబర్? న్యాచురల్ నంబర్స్ ఆర్ స్టార్ట్ విత్ 1. కాబట్టి స్మాలెస్ట్ న్యాచురల్ నంబర్ ఏమవుతుంది? 1 అవుతుంది. 1 అవుతుంది కాబట్టి ద ఆన్సర్ ఈజ్ బి. సెకండ్ క్వశ్చన్, విచ్ ఈజ్ ద న్యాచురల్ నంబర్? క్రింది వాటిలో సహజ సంఖ్య ఏది? వీటిల్లో సహజ సంఖ్య ఏది అంటే న్యాచురల్ నంబర్ ఏది? ఇక్కడ -15 ఉంది. సో -15 అంటే న్యాచురల్ నంబర్స్ ఇందాకే చెప్పుకున్నాము 1 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ చూస్తే నెగటివ్ నంబర్ ఉంది కాబట్టి ఇది న్యాచురల్ నంబర్ కాదు. సో ఇది ఏంటిది? న్యాచురల్ నంబరు కాదు కాబట్టి ఇది కాదు ఆన్సరు. అట్లాగే సి ఏంటి? 0. సో 1 కంటే తక్కువ కదా 0. సో మనకు న్యాచురల్ నంబర్స్లో 0 కూడా లేదు. 0.5 0.5 కూడా న్యాచురల్ నంబర్స్లో లేదు. సో ద ఆన్సర్ ఈజ్ 150. ఆప్షన్ బి. Question number 3. Which of the following number is an irrational number? వీటిల్లో క్రింది వాటిలో కరణీయ సంఖ్య ఇర్రేషనల్ నంబర్ ఏది అని అడుగుతున్నాను. 3. ఆప్షన్ ఏ 3 కదా. సో 3 అనేది కాదు. 222 ఇది కూడా కాదు. సో ఎందుకంటే ఇవి రెండు కూడా రేషనల్ నంబర్స్. 1002 ఇది కూడా రేషనల్ నంబరే. కాబట్టి ఇర్రేషనల్ నంబర్ ఏమవుతుంది? √3. ఇర్రేషనల్ నంబర్ అంటే ఆప్షన్ సి. Question number 4. Out of the given numbers, which number is a natural number, whole number, integer, rational and irrational, real number? క్రింది వాటిలో సహసంఖ్య, పూర్ణాంకము, పూర్ణ సంఖ్య, అకర్ణీయ సంఖ్య మరియు వాస్తవ సంఖ్య ఏది అని అంటున్నారు. ఇక్కడ -4 ఉంది. -4 అనేది ఏంటంటే వీటిల్లో మనం ఒకసారి చూసుకుంటే -4 అనేది హోల్ నంబర్ కాదు. నెక్స్ట్ ఇంటీజర్ అవుతుంది. హోల్ నంబర్ కాదు. తర్వాత అది న్యాచురల్ నంబర్ కూడా కాదు. సో మనకు మొత్తం అన్నీ ఉండాలి అంటే సో -4 అనేది కాదు. 5.1 అనేది కూడా ఇది అసలు న్యాచురల్ నంబర్ కాదు. సో ఫస్ట్లోనే అయిపోయింది. సో అది కూడా కాదు. 0.7 ఇది న్యాచురల్ నంబరే కాదు కాబట్టి ది ఆన్సర్ కూడా రాంగే. మరి డి ఆప్షన్ చూస్తే 3 ఈజ్ ఏ న్యాచురల్ నంబర్. ఇది హోల్ నంబర్ అవుతుంది, ఇంటీజర్ అవుతుంది, రేషనల్ నంబర్ అవుతుంది అండ్ ఆల్సో ఇట్స్ ఏ రియల్ నంబర్. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. Question number 5. Which of the following is the symbol used to denote the collection of rational number? రేషనల్ నెంబర్కి మనము ఏ సింబల్ని ఉపయోగిస్తాము అంటే అకర్ణీయ సంఖ్యా సమితికి ఏ అక్షరంతో సూచిస్తాము? ఫస్ట్ చూడండి ఎన్ అనేది మనము రేషనల్ నంబర్కి ఉపయోగించము. దేనికి ఉపయోగిస్తాము? ఎస్ న్యాచురల్ నంబర్స్కి ఉపయోగిస్తాము. దెన్ జెడ్ అనేది కూడా ఏంటి? వీటిని అకర్ణీయ సంఖ్యలకు మీన్స్ రేషనల్ నంబర్కి ఉపయోగించాము. దీన్ని ఇంటీజర్స్కి ఉపయోగిస్తాం. డబ్ల్యూ ఇది హోల్ నంబర్స్కి ఉపయోగిస్తాం.
మళ్ళీ మిగిలిందేంటి? క్యూ. క్యూ ఈజ్ ఏ క్యూ రేషనల్ నంబర్కి మనము దాన్ని సూచించడానికి ఉపయోగించే అక్షరం ఏంటంటే క్యూ. ద ఆప్షన్ ఈస్ విచ్ ఈస్ కరెక్ట్? D is correct. Question number 6. Every irrational number is a real number. ప్రతి కర్ణీయ సంఖ్య వాస్తవ సంఖ్య అవుతుందా? True or false? Yes, every irrational number is a real number. మనం ఇంతకుముందే ఫస్ట్ వీడియోలో చెప్పుకున్నాం కదా, ఏంటి? రేషనల్ నంబర్స్ మరియు ఇర్రేషనల్ నంబర్స్. ఈ రెండింటిని కలిపి మనం ఏం పేరుతో పిలుస్తాము? రియల్ నంబర్స్ అని పిలుస్తాం. కాబట్టి ద ఆప్షన్ ఈస్ ట్రూ. A ఈస్ కరెక్ట్. క్వశ్చన్ నంబర్ 7. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ యాన్ ఇంటీజర్స్? పూర్ణ సంఖ్య యొక్క నిర్వచనం ఏంటి? అసలు పూర్ణ సంఖ్యలు మనం ఎట్లా నిర్వచిస్తాము? ఆల్ పాజిటివ్ అండ్ నెగటివ్ whole numbers, decimals or fractions that terminate repeat, all positive whole numbers, and option D is 0. So దీని ఆన్సర్ చూస్తే D is wrong. ఓన్లీ మనము దీన్ని మాత్రమే, అంటే జీరోని మాత్రమే మనము చేస్తామా, ఏమి ఇంటీజర్స్ అంటామా అంటే రాంగ్. మరి ఆల్ పాజిటివ్ అండ్ హోల్ నంబర్స్ని చేస్తామా, వీటిని మాత్రమే అంటామా అంటే దిస్ ఈజ్ ఆల్సో ఏ రాంగ్. నెక్స్ట్ డెసిమల్స్, నో, ఇట్ ఈజ్ ఆల్సో ఏ రాంగ్. ఏంటా అంటే ఆల్ పాజిటివ్, నెగటివ్ అండ్ హోల్ నంబర్స్. This is the option. A is correct. So, what is the definition of an integers? Ante all positive and negative whole numbers. 8th question. All whole numbers are rational numbers. ప్రతి పూర్ణాంకము అకర్ణీయ సంఖ్య ఆగునా? Yes, it is true. ఎందుకంటే మనం ఇంతకుముందే చెప్పుకున్నాము, న్యాచురల్ నంబర్స్ సబ్సెట్ ఆఫ్ హోల్ నంబర్స్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఇంటీజర్స్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ రేషనల్ నంబర్స్. సో ఏంటి దీని ఆన్సర్ వచ్చేసి ట్రూ అవుతుంది. క్లాసిఫై ద నంబర్ 0. సున్నాని క్రింది వాటిలో సున్నా ఒక ఏమవుతుంది ఒకసారి చూద్దాం. ఇట్స్ ఎ హోల్ నంబర్, ఎస్. ఇంటీజర్, ఎస్, ఇట్ ఈస్ ఆల్సో ఏ కరెక్ట్. రేషనల్ నంబర్, ఎస్, ఇట్ ఈస్ ఆల్సో ఏ కరెక్ట్. సో ద ఆప్షన్స్, 3 ఆప్షన్స్ ఆర్ కరెక్ట్. సో ద D ఈజ్ ఆల్ ఆఫ్ ది అబవ్. అంటే ఈ 3 ఆప్షన్స్ కూడా దీనికి సమాధానము సరిపోతుంది. కాబట్టి ఈ 3 కూడా కరెక్ట్ అవుతుంది. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆల్ ఆఫ్ ది అబవ్. క్వశ్చన్ నెంబర్ 10. ఆల్ ఇంటీజర్స్ ఆర్ హోల్ నంబర్స్. ప్రతి పూర్ణ సంఖ్య పూర్ణాంకం అవుతుందా? ఇస్ ఇట్ ట్రూ ఆర్ ఫాల్స్? ఒకసారి మనం గమనించినట్లయితే ఇంటీజర్స్ మీన్స్ ఇందాకే మనం చెప్పుకున్నాము ఆల్ పాజిటివ్ అండ్ నెగటివ్ అండ్ హోల్ నంబర్స్ కదా. సో అంటే ఇక్కడ మనము నెగటివ్ నంబర్స్ ఇక్కడ హోల్ నంబర్స్లో లేవు. కాబట్టి దిస్ ఈజ్ ఏమవుతుంది? ఎస్, దిస్ ఈజ్ ఫాల్స్. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. All integers are not in a whole numbers. Question number 11.
క్లాసిఫై ద నంబర్ 3. క్రింది వాటిలో 3ని ఏమని అంటారు? ఇట్స్ ద న్యాచురల్ నంబర్, హోల్ నంబర్, ఇంటీజర్, రేషనల్ నంబర్. ఆర్ ఇంటీజర్ మాత్రమేనా, రేషనల్ నంబర్ మాత్రమేనా, హోల్ నంబర్ అండ్ రేషనల్ నంబరా? No, 3 is a natural number. It is also a whole number and integer and rational number. So first of all, మనము క్వశ్చన్ నెంబర్ 12ని మనం చూసినప్పుడు 0.14141 అండ్ సో ఆన్ అనేది కదా, ఇది రేషనల్ నంబరా ఇర్రేషనల్ నంబరా? ఇది చేసే కంటే మనము p/q ఫామ్లో ఉన్న వాటిని మనము రేషనల్ నంబర్ అంటామని తెలుసు. బట్ ఇలా ప్యాటర్న్ డెసిమల్ ఫామ్లో ఉన్నప్పుడు ఇది రేషనల్ నంబర్ ఆర్ ఇర్రేషనల్ నంబర్ మనం తెలుసుకోవాలి అంటే ఒక్కసారి ఇఫ్ ఇట్ ఈజ్ రేషనల్ నంబర్, ఆ నంబర్ ఎలా ఉంటుందంటే నాన్ టర్మినేటింగ్ డెసిమల్ నంబర్స్ విత్ ఇన్ఫినిటీ రిపీటింగ్, అంటే ఇన్ఫినిటీ టైమ్స్ అలా రిపీట్ అవుతూనే ఉంటుంది, సేమ్ నంబరు రిపీట్ అవుతూ ఉంటుంది. సో అలాంటి వాటిని మనం ఏమంటామంటే రేషనల్ నంబర్స్ అని అంటాము. బట్ ఇర్రేషనల్ నంబర్స్ అంటే ఏంటంటే నంబర్స్ ఆర్ నాట్, దట్ మీన్స్ ఈ నంబర్స్ ఎలా ఉంటుందంటే దెర్ ఆర్ డెసిమల్ నంబర్స్ దట్ గో ఆన్ ఇన్ఫినిటీ దట్ డు నాట్ కంటైన్ రిపీటింగ్ ప్యాటర్న్స్ అనమాట. అంటే ఇక్కడ రిపీటింగ్ కాదు, ఇర్రేషనల్ నంబర్స్లో రిపీటింగ్ కాదు. సో కాబట్టి అంటే వచ్చిన నెంబర్ ఇంకొకసారి రాదనమాట. అలాంటి వాటిని ఇర్రేషనల్ నంబర్స్ అంటాము. రేషనల్ నంబర్స్ అంటే రిపీట్ అవుతుంది. సో మరి ఇది రేషనలా ఇర్రేషనలా ఒకసారి గమనించినట్లయితే నెక్స్ట్ మనకు తెలిసిపోతుంది. సో ఈ ప్యాటర్న్ మొత్తం ఇక్కడ అంతా చూసుకుంటూ పోతే నెక్స్ట్ వచ్చేది ఇక్కడ 1,4 అని వస్తుంది, 1,4 వస్తుందని. సో రిపీటింగ్ నాన్ అంటే ఇన్ఫినిటీ టైమ్స్ ఇది రిపీట్ అవుతూనే ఉంటుంది. సో కాబట్టి దిస్ ఈజ్ రేషనల్ నంబర్. క్వశ్చన్ నెంబర్ 13. ఈజ్ √2 ఇర్రేషనల్? √2 అనేది కర్ణీయ సంఖ్యనా? ఎస్, ఇట్ ఈజ్ ట్రూ. √2 ఈజ్ ఏ irrational number. Question number 14. A number can be rational and irrational. ఒక సంఖ్య అకర్ణీయ మరియు కర్ణీయ సంఖ్య అగునా? నో. ఎందుకంటే కర్ణీయ సంఖ్యలు అకర్ణీయ సంఖ్యలు రెండింటిని కలిపి మనం ఏమంటున్నామంటే రియల్ నంబర్స్ అంటున్నాము. సో అకర్ణీయ సంఖ్యా సమితి వేరు, కర్ణీయ సంఖ్యా సమితి వేరు. దిస్ టూ ఆర్ డిఫరెంట్ సెట్స్. సో దీని ఆన్సర్ ఏమవుతుంది? ఇవి రెండు కూడా సేమ్ కాదు. సో అంటే ఐ మీన్ రెండు కూడా ఒక సంఖ్య కర్ణీయ సంఖ్య మరియు అకర్ణీయ సంఖ్య రెండు అవ్వదు. కాబట్టి ద ఆన్సర్ ఈజ్ ఫాల్స్. 15th question. Which number is an irrational number? క్రింది వాటిలో కర్ణీయ సంఖ్య ఏది? అసలు మనము ఇర్రేషనల్ నంబర్ అంటే ఏంటో మనకు తెలిసి ఉండాలి. ఇర్రేషనల్ నంబర్ అని తెలిస్తే అప్పుడు దాన్ని మనము ఏం చేస్తామంటే అది కర్ణీయ సంఖ్యనా అకర్ణీయ సంఖ్యనా అని తెలుస్తుంది అనమాట. ఇక్కడ ఒకసారి గమనించండి. 5.72 తర్వాత ఇంక ఏమీ లేదు. సో ఇది ఏంటంటే రిపీట్ అవ్వలేదు, తర్వాత అక్కడితో ఆగిపోయిందనమాట. దీన్ని అంతమయ్యే దశాంశము అంటారు. సో కాబట్టి ఇది అకర్ణీయ సంఖ్య అవుతుంది. ఇది కూడా అకర్ణీయ సంఖ్యనే, ఇది కూడా అకర్ణీయ సంఖ్యనే. ఇక్కడ చూడండి ఒకసారి, ఇది రిపీట్ అవుతుంది, తర్వాత ఒకే నెంబర్ రిపీట్ అవుతుంది. సో కాబట్టి దీన్ని కూడా మనము అంటే ఏంటి, దీన్ని కూడా అకర్ణీయ సంఖ్య అవుతుంది. సో ఏంటి కర్ణీయ సంఖ్య అంటే రిపీట్ అవ్వకుండా
మళ్ళీ మళ్ళీ ఏమవుతూ ఉంటుంది అంటే అది పునరావృతం అవుతూ ఉంటుంది. పునరావృతం కానిది అంటే 5.7 వచ్చింది, తర్వాత 2, 3, 1, 4 అంటే ఇక్కడ వేరువేరుగా వచ్చింది చూడండి. సో కాబట్టి ఇది ఇర్రేషనల్ నంబర్ అవుతుంది. అంతం కాకుండా తర్వాత పునరావృతం కాకుండా ఉన్నటువంటి నంబర్ను మనం ఏమంటామంటే ఇర్రేషనల్ నంబర్ అని అంటాము. ఇందాకే చెప్పుకున్నాము కదా వాట్ ఈస్ ఇర్రేషనల్ నంబర్ అని. క్వశ్చన్ నెంబర్ 16. క్లాసిఫై ద నంబర్ రూట్ 6. క్రింది వాటిలో రూట్ 6 అనేది ఏంటి? ఎస్ ఎ న్యాచురల్, హోల్, ఇంటీజర్, రేషనల్ నంబర్, ఆర్ ఇట్ ఈస్ ఓన్లీ ఇంటీజర్, ఆర్ ఇట్ ఈస్ ఓన్లీ రేషనల్, ఆర్ ఇర్రేషనల్. చూస్తే రూట్ 6 ఈజ్ నాట్ ఎ న్యాచురల్ నంబర్. సో ఆప్షన్ ఏ కాదు. బట్ ఇట్ ఈస్ ఆల్సో నాట్ ఎ ఇంటీజర్. సో ఆప్షన్ బి కూడా కాదు. ఇట్ ఈస్ నాట్ ఏ rational number. So it is a irrational number. So the answer is option D. Question number 17. Natural numbers are. అసలు సహజ సంఖ్యలు ఎట్లా ఉంటాయి? ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 0, 1, 2, 3. It is correct. Or 1.5, 2, 2.5, 3. Or 1, 2, 3, 4, 5. Or -2, -1, 0, 1, 2, 3. No. Natural numbers start with 1. So the option C is correct. Question number 18. Classify the number -23. క్రింది వాటిలో -23 ఒక natural, whole, integer, rational, రియల్ నంబర్. ఇదా లేక ఇంటీజర్, రేషనల్, రియల్ నంబరా, ఇంటీజర్, ఇర్రేషనల్ అండ్ రియల్ నంబరా, ఆర్ హోల్ నంబర్, ఇంటీజర్, రేషనల్, రియల్ నంబరా? ఆప్షన్స్ ఒక్కసారి గమనించినట్లయితే -23 ఈజ్ నాట్ ఏ న్యాచురల్ నంబర్. సో ఆప్షన్ ఏ మొత్తం కాదు. ఇంకా ఆప్షన్ బి, ఇట్ ఈస్ ఇంటీజర్. ఎస్ కరెక్ట్. ఇట్స్ రేషనల్. ఎస్ కరెక్ట్. అండ్ ఇట్స్ ఏ రియల్ నంబర్. ఎస్ కరెక్ట్. సో these three are correct. Here go next option. సి ఒకసారి చూద్దాము. బి అనే కరెక్ట్ అని అనిపిస్తుంది. సి ఇంటీజర్. ఎస్ కరెక్ట్. ఇర్రేషనల్ నంబర్. నో ఇట్స్ నాట్ ఎ కరెక్ట్. ఇట్ ఈస్ నాట్ ఏ ఇర్రేషనల్ నంబర్. ఇట్స్ ఏ rational number. So option C is wrong. Option D, whole number. Whole numbers are start with 0. So this is negative number. So option D also wrong. So the answer is option B. -23 is a integer, rational number and real number. Question number 19. Which of the following number is an rational number? క్రింది వాటిలో కర్ణీయ సంఖ్య ఏది? √100, √120, √9, √49. ఇక్కడ మనం గమనించినట్లయితే √100 ఏంటి అంటే √100 ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ నంబర్. అంటే 100ని మనం ఏమని రాసుకోవచ్చు? 10 × 10 కదా. సో 10 స్క్వేర్ అని రాసుకోవచ్చు. సో 10 స్క్వేర్ అన్నప్పుడు రూట్కి 2కి క్యాన్సిల్ అయిపోతే మనకు మిగిలేది 10 మిగులుతుంది. సో 10 ఈజ్ ఏ రేషనల్ నంబర్. లుక్ అట్ హియర్. 9 ఆల్సో రేషనల్ నంబర్ బికాస్ 9ని మనము 3 స్క్వేర్ అని రాయొచ్చు.
సో 3 స్క్వేర్ అని రాస్తాం కాబట్టి స్క్వేర్కి రూట్కి క్యాన్సల్ అయిపోతే మనకు మిగిలేది ఓన్లీ 3. 49. 49 మీన్స్ 7 into 7 మీన్స్ 7 స్క్వేర్. స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతే మనకు మిగిలేదంటే 7 మిగులుతుంది. సో ఈ మూడు కూడా రేషనల్ నంబర్స్. 120 is not a perfect square. So this is a rational number. Which is the smallest whole number? క్రింది వాటిలో కనిష్ట పూర్ణాంకం ఏది? సో మనకు హోల్ నెంబర్స్ స్టార్ట్ అయ్యేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయని మనం చెప్పుకున్నామంటే 0 నుంచి స్టార్ట్ అవుతుంది. సో 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి 0 ఈజ్ ద స్మాలెస్ట్ నెంబర్. సో నో డౌట్ దాట్. సో వీటిలో ఆప్షన్స్ ఏది అంటే ఎస్, ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. 0 ఈజ్ ఏ స్మాలెస్ట్ హోల్ నంబర్. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్.